ఈ వీడియోలో మనం ఎండిఎం స్కీమ్ గురించి తెలుసుకుంటాం. ఎండిఎం అంటే మిడ్ డే మీల్ స్కీమ్, తెలుగులో మధ్యాహ్న భోజన పథకం అని బాగా ఫేమస్. అయితే దీనికి రీసెంట్గా నూతనంగా ఫామ్ అయిన ఎన్డీఏ గవర్నమెంటు ఈ స్కీమ్కి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు పెట్టడం జరిగింది. దీనికి ముందు ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు జగనన్న గోరుముద్దగా పేరు పెట్టడం జరిగింది. ఆ జగనన్న గోరుముద్దగా పేరు పెట్టడానికి ముందు అప్పటి వరకు ఉన్న మెనూలోని కొన్ని చేంజెస్ చేసి ఇంకా దీన్ని ఆకర్షవంతంగా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లోగోలో అబ్జర్వ్ చేస్తే ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనే పేరుతో పాటు పిఎం పోషణను కూడా ఇక్కడ లోగోలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పిఎం పోషణ అంటే పిఎం అంటే ప్రధానమంత్రి, పోషణలో పిఓ అంటే పోషణ అని అర్థం, పిఓ అంటే పోషణ అని అర్థం, ఎస్హెచ్ఏ అంటే శక్తి, అండ్ ఎన్ అంటే నిర్మాణ్, పోషణ్ శక్తి నిర్మాణ్. పిఓ అంటే పోషణ్, ఎస్హెచ్ అంటే శక్తి, ఎన్ అంటే నిర్మాణ్ అని అర్థం. ఇప్పుడు దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత ఛార్జెస్ అనేవి చూద్దాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మొట్టమొదటిసారిగా 1925లో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత 1980లో గుజరాత్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సొంత సోర్సెస్తోని ఈ మిడ్ డే మీల్ని వాళ్ళ యొక్క రాష్ట్రాల్లోని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 15, 1995న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఎక్స్క్లూజివ్గా అంటే కేవలం ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించిన విద్యార్థుల కోసం మాత్రమే ప్రారంభించిన పథకం ఇది. ఎన్ఎస్పిఈ పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని అదే స్కీమ్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా జనవరి 2003న ఆంధ్రప్రదేశ్లో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది సక్సెస్ అవడం వల్ల 2008లోని అప్పర్ ప్రైమరీ అంటే ప్రాథమికోన్నత పాఠశాలలు కలిగిన క్లాసులు 6th to 8th కూడా దీన్ని అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రైమరీకి అండ్ యూపీకి అప్పర్ ప్రైమరీకి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్ షేరింగ్ ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వనప్పటికీ ఇదే స్కీమ్ని 9th, 10th కూడా 100% స్టేట్ ఫండెడ్ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని పూర్తిగా భరిస్తుంది. ఏ క్లాసుల కంటే 9th and 10th, ఈ 9th, 10thకి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఫండ్స్ని భరిస్తూ ఈ స్కీమ్ని 9th, 10th కూడా 2008లో అక్టోబర్లో ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని 2010లోని స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ కలిగిన నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే చైల్డ్ లేబర్ సంబంధించిన చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఆ చిల్డ్రన్ ఉన్న స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్లో ఈ ప్రోగ్రామ్ని 2010లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత మోడల్ స్కూల్స్లో ఈ కొత్తగా ఏర్పడిన మోడల్ స్కూల్స్లో కూడా 2013-14లో దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా 2021లో ఈ స్కీమ్ని పిఎం పోషణగా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఎండిఎంగా ఉన్న ఈ నేమ్ని పిఎం పోషణగా అంటే ప్రధానమంత్రి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ అని 2021 సెప్టెంబర్లో చేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత జగనన్న గోరుముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అంటే డిఎస్ఎంబిబి అని చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులోని ఫండ్ షేరింగ్ చూస్తే మనకు క్లియర్గా ఇక్కడ ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్లో మనకి క్లియర్గా డీటెయిల్స్ తెలుస్తాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్
అండ్ యూటీస్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. నార్త్ ఈస్టర్న్ రీజన్ స్టేట్స్ అంటే ఈశాన్య ప్రాంతాలు కానీ రాష్ట్రాలు మరియు అసెంబ్లీలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు. అంటే అసెంబ్లీలో కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు రెండే ఉన్నాయి. అవి ఏంటంటే ఢిల్లీ, పాండిచ్చేరి. అప్పటికి ఢిల్లీ, పాండిచ్చేరి, దీంతోపాటు ఇప్పుడు కొత్తగా లడఖ్, జమ్మూ అండ్ కాశ్మీరు, లడఖ్లో కూడా అసెంబ్లీలు కలిగి ఉన్నాయి. ఆ అసెంబ్లీలు కలిగి ఉన్న యూటీస్లోని అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ రాష్ట్రాల్లోని ఈ ఫండ్ షేరింగ్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 60:40గా ఉంటుంది. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ 2 హిమాలయన్ స్టేట్స్ ఉంటాయి. ఆ 2 హిమాలయన్ స్టేట్స్కి ఏవంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ చెప్పుకున్నాం జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇక్కడ ఉండదు. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఈ 90:10%లో ఉంటుంది. దాంతోపాటు హిమాలయన్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు, ఈశాన్యంలో ఉన్న రాష్ట్రాలు, తర్వాత హిమాలయన్ స్టేట్స్కి ఈ 90:10 రేషియోలో ఉంటుంది. అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే ఓన్లీ 10% మాత్రమే ఆ రాష్ట్రాలు భరించవలసి ఉంటుంది. అలాగే ఈ అసెంబ్లీలు లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని 100% సెంట్రల్ గవర్నమెంటే వీటిని బియర్ చేస్తుంది. ఇప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రీసెంట్గా పెంచిన ఛార్జెస్ ప్రకారం బాలవాటిక అంటే ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీ వరకు ఒక్కొక్క విద్యార్థికి ఛార్జెస్ ఎంత అంటే ఈ కుకింగ్ కాస్ట్ ₹6.19. ఈ ₹6.19లోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లేదా కేంద్రపాలిత ప్రాంతాలు, అసెంబ్లీలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల్లోని ₹3.71 సెంట్రల్లో, ₹2.48 స్టేట్ బిఏ చేస్తుంది. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్, జమ్మూ కాశ్మీరు ఇవి ₹5.57 సెంట్రల్ బిఏ చేస్తుంది. ₹0.62 అంటే ₹0.62 స్టేట్ బిఏ చేస్తుంది. అలాగే యూటీస్ వితౌట్ లెజిస్లేటివ్ లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతాలని పూర్తిగా సెంట్రల్ గవర్నమెంటే బిఏ చేస్తుంది. అదే అప్పర్ ప్రైమరీకి వస్తే రీసెంట్గా పెంచిన లేదా అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్కొక్క చైల్డ్కి కుకింగ్ కాస్ట్ అంటే ఈ వంట ఖర్చులు ఇవి ₹9.29 ఈ అప్పర్ ప్రైమరీకి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత అంటే ₹5.57, స్టేట్ గవర్నమెంట్ షేరు ₹3.72. ఇది నార్త్ ఈస్టర్న్ రీజన్ స్టేట్స్ యూటీస్కి. అలాగే యూటీస్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూస్తే ₹8.36 సెంట్రల్ అండ్ 93 స్టేట్. యూటీస్ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ పూర్తిగా సెంట్రల్లో బిహేవ్ చేస్తుంది. ఇవి ఛార్జెస్. ఇక్కడ మనకి కేటగిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. నార్త్ ఈస్టర్న్ రీజన్ స్టేట్స్ ఈశాన్య ప్రాంతాలు కాని రాష్ట్రాలు. అలాగే ఆ ఈశాన్య ప్రాంతాలు కాని రాష్ట్రాల్లోనే అంటే నార్మల్ స్టేట్స్ అన్నమాట. ఇందులో ఢిల్లీ, పుదుచ్చేరి ఉంటాయి. ఎందువల్ల అంటే వాటికి అసెంబ్లీలు ఉంటాయి కాబట్టి. వీటి షేర్ 60:40లో ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే జమ్మూ కాశ్మీరు, హిమాలయన్ స్టేట్స్ 2 హిమాలయ స్టేట్స్ ఉంటాయి. ఆ 2 హిమాలయన్ స్టేట్స్కి 90:10లో ఉంటుంది. అలాగే యూటీస్ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలు లేకుండా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా 100% సెంట్రల్ గవర్నమెంటే బిహేవ్ చేస్తుంది. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ నేమ్ చేంజింగ్ ఎలాంటి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఇందులో చూసాము. నెక్స్ట్ కీ రిఫార్మ్స్ అండ్ క్వాంటిటీ ఆఫ్ రైస్, అదర్ ఇంగ్రీడియంట్స్, ఛార్జెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇందులో ఛార్జెస్ డిస్కస్ చేసాం కాబట్టి రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ పార్ట్లో చూస్తాం. థ్యాంక్ యూ.